నల్గొండ జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు ఈ సీజన్లో గరిష్ట ఇన్ఫ్లో వస్తుంది. యాదాద్రి జిల్లాలో పలుచోట్ల లెవెల్ బ్రిడ్జులపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తుండగా రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇక మూసీ వరదపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. మూసీ పరివాహక ప్రాంతంతో పాటు హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తింది. దాదాపుగా 4400 పైచిలుకు క్యూసెక్ల నీరు మూసీకి పోటెత్తడంతో ప్రస్తుతం మూసీ పొంగి పొర్లుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా హైదరాబాద్ పరివాహక ప్రాంతంలో వర్షం కురుస్తుంది. ఈ వర్షం అంతా కూడా మూసీ నదిలోకి కలుస్తుంది. మరోవైపు హుస్సేన్ సాగర్తో పాటు మరొక పూర్తి స్థాయిలో జలాశయాలు నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని వదిలిపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూసీకి వరద పోటెత్తింది. ఇన్ఫ్లో మూసీ ప్రాజెక్టుకు భారీగా కొనసాగుతుంది. ఇప్పటికే మూసీ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న 4400 పైచిలకు ఇన్ఫ్లోతో దిగువకు మొత్తం వస్తున్న ఇన్ఫ్లో అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే మూసీ ప్రాజెక్టు 645 అడుగులు పూర్తిస్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతం 643 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 4.46 ఉండగా 4.002 టీఎంసీలకు నీటి మట్టం చేరింది. ఈ నేపథ్యంలోనే ఇక ఎగువ నుంచి వస్తున్న వరదనంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. 4400 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఈ ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. మరికొద్ది రోజుల పాటు హైదరాబాద్తో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉండడం, హైదరాబాద్లో ఉన్న జలాశయాలను కూడా పూర్తి స్థాయిలో నిండుకుండలా మారడంతో దిగువకు మరింత ఇన్ఫ్లో పెరిగే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ ఇన్ఫ్లో కాగా మరికొద్ది రోజుల్లో ఈ ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కూడా మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ ప్రాజెక్టు వరకు వస్తున్న వరదను ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ ప్రాంతంలో ఉన్న పరివాహక ప్రాంతాలంతా కూడా అప్రమత్తం చేశారు. యాదాద్రి జిల్లా నుండి నల్గొండ జిల్లా వరకు మూసీ ప్రవహించే మార్గాలన్నింటినీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడైతే మూసీ వరద ఉధృతికి ఏవైతే కల్వర్ట్లు పొంగి పొరలడంతో పాటు రోడ్లను మీదుగా వరద ప్రవహించే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. భీమలింగం కత్వ వద్ద నుంచి అక్కడ ఉన్న లో లెవెల్ బ్రిడ్జి పైనుండి 3 రోజుల నుంచి కూడా నీరు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండు వైపులా ఇటు చౌటుపల్ వైపు కావచ్చు, ఇటు వల్లిగొండ వైపు కావచ్చు, రెండు వైపులా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భారీ బ్యారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు అటు పోలీస్ కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరొక వైపు జూలూరు వద్ద కూడా ఇదే పరిస్థితిలో మూసి పొంగి పొర్లుతుంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడ కూడా భారీగా రాకపోకలు ఉంటాయి కాబట్టి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మరొక మార్గం నుంచి ఇటు రెండు ప్రాంతాలకు వెళ్ళే వారిని మళ్లిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మూసి వరద మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. పొంగి పొర్లుతున్న మూసి చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. అక్కడ రైతుల్ని కావచ్చు, ప్రజల్ని ఎవరిని కూడా అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు రాచకొండ కమిషనరేట్ పోలీసులు, నల్గొండ జిల్లా పోలీసులు కూడా మూసి పొంగి ప్రవహించే ప్రాంతంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక మూసి ఇప్పటికే 645 గరిష్ట అడుగుల నీటి మట్టానికి కాగా 643.02 అడుగులకు చేరుకుంది. మరొక అడుగున్నర కనుక నీరు చేర్చి పూర్తి స్థాయిలో నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎగువ నుండి ఇన్ఫ్లో వస్తుంది. మరికొద్ది రోజుల పాటు మూసీకి ఇన్ఫ్లో కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 3 గేట్లను ఎత్తడం ద్వారా ఎంతైతే ఎగువ నుంచి 4400 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందో అంతే పరిమాణంలో కిందికి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మొత్తంగా మూసీ పరివాహక ప్రాంతంతో పాటుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూసీ పొంగి పొర్లుతుంది. ఆయకట్టు రైతాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. మూసీ ప్రవహించే మార్గంలో పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూసీ వరదను ఎప్పటికప్పుడు కూడా మూసీ ఇంజనీర్లు, ఇటు ప్రాజెక్ట్ అధికారులు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టుని నీటి నిల్వలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ.